హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్స్‌ప్లనేషన్ నాది ఏమొచ్చిందంటే, మన వీడియోలో అయితే చాలా లేట్ అయితున్నాయని అయితే అనుకుంటున్నాను. దానికైతే సారీ. కొద్దిగా వర్క్ ఉండడం వల్ల వీడియోస్ అయితే లేట్ అయినాయి. ఈ సైన్స్ డే అయితే దగ్గరకైతే వస్తుంది కాబట్టి, మన సైన్స్ ఫెయిర్‌కి అయితే మంచి ప్రాజెక్ట్ అయితే ఉంది. ఆ ప్రాజెక్ట్ కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. మరి ఈ వీడియో కింద మనం మీరు గెస్ చేసి కామెంట్ చేస్తే మాత్రం వాళ్ళ కామెంట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మరి ఈ వీడియోలో అయితే మనం మినీ వాక్యూమ్ క్లీనర్ అయితే తయారు చేయబోతున్నాం. ఇదైతే సేమ్ అంటే మన పెద్ద దానిలా కాకుండా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అయితే క్లీన్ చేయొచ్చు. మరి ఆ వీడియో కోసమైనా ఈ వీడియోని అయితే లైక్ చేసి కింద కలర్‌లో సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పెట్టుకొని నోటిఫికేషన్ కోసం. మరి ఈ వాక్యూమ్ క్లీనర్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కావాల్సింది అయితే ఒక వాటర్ బాటిల్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ అయితే కావాలి. దాంతోపాటు ఒక పీవీసీ పైపు, దీన్నైతే ఇలా ఫిట్ అయ్యేటట్టు అయితే నేనైతే హీట్ చేసి అయితే చేశాను ఫ్రెండ్స్. ఇటు కూడా అంతే ఫ్రెండ్స్, హీట్ చేసి అయితే ఇలా చేశాను. దాంతోపాటు ఒక మస్కిటో నెట్ ఫ్రెండ్స్, అంటే మస్కిటో డోర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానికైతే ఉంటుంది జాలి. అందుకని మీరు మస్కిటో అది కూడా నెట్ అయినా వాడచ్చు ఫ్రెండ్స్, క్లాత్ది. నా దగ్గర అది లేదని అవైలబుల్గా ఇది వాడుతున్నా ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక డీసీ మోటార్ ఫ్యాన్ ఫ్రెండ్స్ ఇదైతే. దాంతోపాటు ఒక డీసీ మోటార్, దాంతోపాటు ఒక స్విచ్, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీకు ఇది బయటికి తీసి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆన్ అండ్ ఆఫ్ స్విచ్, 2 పీస్ ఆఫ్ వైర్ ఫ్రెండ్స్. దాంతోపాటు ఇంకా దీన్ని వర్క్ చేయడానికైతే మొబైల్ అడాప్టర్ అయితే వాడుతున్నా ఫ్రెండ్స్. 5 వోల్ట్ది ఒక కేబుల్ కావాలి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఈ బాటిల్ని అయితే ఇలా సెంటర్లోకి అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ మ్యాజిక్ ఎలా ఉందో? బాటిల్ అయితే కట్ అయిపోయింది. దీన్ని కట్ చేసినప్పుడు అయితే నేను ఇక్కడ మోటార్ ఫిట్ అయ్యేటట్టు హోలను ఇక్కడ బ్యాక్ సైడ్ ఎయిర్ బయటికి వెళ్ళడానికి అయితే హోల్స్ చేశాను ఫ్రెండ్స్. ఇలా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఉన్న బాటిల్ అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే దీనికైతే మోటార్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అంటే దీన్ని షోల్డరింగ్ రాడ్తో అయితే నేను ఇక్కడ హోల్ వేసాను ఫ్రెండ్స్ మోటార్ కోసం. ఇలా అయితే ఫిట్ ఫ్రెండ్స్. ఇదైతే చూసారా ఫ్రెండ్స్ ఎలా ఫిట్ అయిపోయిందో? ఇలా అయితే గట్టిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదైతే దీంతో పాటు అయితే ఫ్యాన్ కూడా అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా అయితే ఫ్యాన్ కూడా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎడ్జెస్కి తగలకుండా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు ఇప్పుడైతే మనం ఈ జాలీ అయితే అంటే ఈ నెట్ అయితే దీనికైతే ఇలా వచ్చేటట్టు అయితే ఫిట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అంటే మనం ఎప్పుడైనా క్లీన్ చేసేటప్పుడు డస్ట్ లోపలికి వెళ్ళకుండా అయితే యూజ్ అయ్యింది ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు దీన్ని అయితే ఫిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా వేసాను? దీన్ని అయితే ఒక టేప్ తీసుకొని అయితే దీన్ని ఎలా పెట్టేసి అయితే టేప్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. ఒక 7-6 రౌండ్స్ అయితే వేసేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే కొద్దిగా టైట్గా అయితే ఉండేటట్టు. అప్పుడే వ్యాక్యూమ్ అయితే బాగా జనరేట్ అయ్యింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎంత ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుందో ప్రాజెక్ట్ అయితే. ఇప్పుడైతే మిగతా హాఫ్ కూడా తీసుకొని అయితే ఇలా లోపలికైతే నెట్టాలి ఫ్రెండ్స్. ఇలా అయితే దీన్ని అయితే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత ప్రొఫెషనల్గా కనపడుతుంది ఇదైతే. ఇప్పుడైతే ఇక్కడైతే ఈ గ్యాప్ కనపడకుండా అయితే టేప్ అయితే వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని కూడా అయితే ఫిక్స్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే దీని కనెక్షన్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మోటార్ నెగిటివ్ పాజిటివ్ అయితే సైడ్కి అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. స్విచ్ అయితే తీసుకొని స్విచ్కి అయితే ఒక
నెగిటివ్ అయితే కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ బేసిక్ కనెక్షన్స్, కొద్దిగా గ్రిప్ ఉన్న వాళ్ళైనా చేసేయచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక పిన్ పాజిటివ్ వైర్ వచ్చేసి అయితే స్విచ్కి న్యూట్రల్ సైడ్ అయితే కలపాలి ఫ్రెండ్స్. ఇలా అయితే కనెక్షన్ చేసుకొని ఇప్పుడు మిగతా పాజిటివ్ వైర్ వచ్చేసి అయితే కేబుల్ నెగిటివ్ వైర్కి అయితే కనెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నీట్గా అయితే టేపింగ్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే చేసుకున్నాక స్విచ్ని అయితే ఇక్కడ ఈ పొజిషన్లో వచ్చేటట్టయితే అనాబాండ్ అన్న లేకపోతే ఫెవిక్విక్తో అన్న స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా అయితే నీట్గా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పటికే ప్రాజెక్ట్ అయితే చాలా నీట్గా అయితే వచ్చేసింది. ఇక్కడైతే ఎందా చూపించిన పీవీసీ పైప్ని అయితే ఇక్కడ ఎలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇలా లాక్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీని మీద అయితే మనం ఇలా పట్టుకుంటే బాగాలేదు కాబట్టి దీనికి ఏదైతే ఇలా పీవీసీ షీట్ అయితే నేను హ్యాండిల్ అయితే తయారు చేసాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయితే సూపర్ ఉంది. ఇప్పుడు దీన్ని కూడా అయితే మనం ఫెవిక్విక్ అయితే అతికిద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే నీట్గా అయితే అతికించుకోండి ఫ్రెండ్స్. టైమ్ టు టెస్టింగ్. ఇప్పుడైతే ఇది ఎలా వర్క్ అయింది అన్నది అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం అయితే అయిపోయింది. కనెక్షన్ అయితే కొద్దిగా తప్పయ్యేసరికల్లా, అంటే వైర్ దగ్గర పెట్టేసరికల్లా వర్క్ కాలేదని నేనైతే కొద్దిగా ఎక్స్టెండ్ చేసి అయితే వైర్లు అయితే ఎందాక కలపడం మర్చిపోయాం కాబట్టి ఇప్పుడైతే కలిపేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వర్క్ అవుతుంది. టైమ్ టు టెస్టింగ్ చేద్దాం ఇప్పుడైతే ఎలా ఉందో. ఇక్కడైతే థర్మాకోల్ పీసెస్ అయితే వేసా ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీన్ని అయితే క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, లోపలికైతే ఎలా వెళ్తుందో డస్ట్ మొత్తం. చూసారా ఫ్రెండ్స్, లోపల ఉంది మొత్తం. ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. దీనికైతే 5 volts అయితే కనెక్షన్ అయితే ఇచ్చినాం ఫ్రెండ్స్. చూడండి, అడాప్టర్తో ప్లగ్ బాక్స్కి అయితే కలిపాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, దీని లోపల ఎలా తీయాలని మీకు డౌట్ రావచ్చు. అందుకే ఫ్రెండ్స్ ఇదైతే నేనైతే గ్లూ తత్కిలా. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే తీసుకోవచ్చు. ఇది నెంబర్ 1 ప్రాజెక్ట్ ఫ్రెండ్స్. అలా సార్ అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఎలా అయితే వ్యాక్యూమ్ చేసిందో మొత్తాన్ని అయితే. ఫ్రెండ్స్, ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మరి మీకు గుర్తుందిగా సైన్స్ డేకి అయితే మంచి వీడియో అయితే ఉంది. ఆ వీడియో కోసమైనా వీడియోని లైక్ చేయండి. ఆ వీడియో అయితే నేనైతే కన్ఫర్మ్ సైన్స్ డే 1 week ఉందని అయితే పోస్ట్ చేస్తాను. మరి ఇంకా మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఆన్ పెట్టుకొని నోటిఫికేషన్ కోసం. మరి కొత్త వీడియోలో కలుద్దాం.